అందరికీ నమస్తే. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక మాట చెప్పేదండి. ఏంటంటే, మన ఇంట్లో ఎప్పుడూ పాలు సమృద్ధిగా ఉంటే, మన ఇల్లెప్పుడు చాలా బావుంటుంది అని చెప్పేదనమాట. "ఏం మా పాల వల్ల సమృద్ధా?" అని చెప్పేసి అనుకునేదాన్ని. నిజంగా ఇది నిజమండి. నేను చాలా అబ్జర్వ్ చేశాననమాట. పాలు ఏంటి అంటే, ఆవిడెప్పుడు చెప్పేదనమాట. ఏంటంటే, మన ఇంట్లో దేవుడికి ఏ పండున్నా, ఏం లేకపోయినా ఇంత చిన్న గ్లాస్ పాలు పెట్టు, కొంచెం పంచదార ఏసి పెట్టు, బావుంటుంది. మన మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పేసంటే, నిజంగా ఆవిడ చెప్పినందువల్ల కూడా ఇప్పుడు రెగ్యులర్‌గా అది నేను పెడుతూ ఉంటాననమాట దేవుడికి. ఇంకొకటేంటంటేనండి, లక్ష్మీ కళ అంటే ఏంటంటేనండి, మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి పాడి గేదెలు ఎప్పుడు ఉంటూ ఉండేయండి. ఏంటంటే నాకు తెలిసి ఎప్పుడు మేము అప్పులు చేసేవాళ్ళం కాదండి. ఎప్పుడు ఏంటంటే పాలు అమ్ముకోవడం ఇలాగ జరుగుతూ ఉండేది కదండీ! అది చాలా బావుండేదండి ఇంట్లో. నిండుగా ఉండేది నిజంగానే. ఇంకొకటేంటంటే మా అమ్మమ్మ గారి ఇంటి పక్కనండి ఒక శ్రీమన్నారాయణ స్వామి టెంపుల్ ఉంటుందనమాట. ఆ టెంపుల్‌లో పంతులు గారులు అంతా కొంచెం పెద్ద ఫ్యామిలీ గదండీ! అమ్మమ్మ నా చేత పాలిచ్చి పంపించేదండి. పాలు, పెరుగు ఇచ్చి పంపించేదనమాట. ఏమమ్మా రోజు ఏంటి అంటే, పోన్లే ఇచ్చిరా పెద్దవాళ్ళు గదా! పెద్ద ఫ్యామిలీ అంతా కొనుక్కోలేరు. ఇచ్చిరా కొంచెమే మనం ఇచ్చేదని చెప్తే, ఓకే అనేసి నేను ఇచ్చొచ్చేదాన్ననమాట. అలా తెలియటం వల్ల అండి నేను అక్కడ అందరికీ తెలుసనమాట. తెలియటం వల్ల ఏంటంటే లక్ష్మీ కళ అంటే అదండి. ఏంటంటే అక్కడ ట్యూషన్ నేను 10థ్ క్లాస్ ట్యూషను ఫ్రీగా చదువుకున్నానండి. ఏంటంటే నాగరాజు మాస్టరు, భాస్కర్ మాస్టరు అని చెప్పి నేను తెలియటం వల్ల ఫ్రీగా ట్యూషన్ చెప్పడం. ఏంటంటే మాస్టర్ వాళ్ళు కూడా మంచితనం వల్ల అలా ట్యూషన్ చెప్పడం జరిగిందండి. ఇంకొకటి ఏంటంటేనండి, లక్ష్మీ కళ అంటే ఏంటంటే అంటారు కదండీ! దొడ్లో పాడి పశువులు, ఇంట్లో చంటి పిల్లలు ఉంటే కూడా చాలా నిండుగా ఉంటుంది. లక్ష్మీ కళగా ఉంటుంది ఇల్లు అంటారు కదా! ఇంకొకటంటండి మా అమ్మమ్మ చెప్పేదిది. ఇదివరకి రోజుల్లో ఆడపిల్లని ఇవ్వటానికండి, మీ ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయా, పిల్లులు తిరుగుతున్నాయా అనేవాళ్ళంటండి. ఏంటంటే పిల్లులు తిరిగితే పాడి ఉంది, ఎలుకలు తిరుగుతుంటే ఇంటి నిండా ధాన్యం ఉంది అని చెప్పేసి. ఈ 2 ఉంటేనే కదండీ అయి తిరిగేది. ఈ 2 ఉంటే ఇల్లు ఎప్పుడూ పుష్కలంగానే ఉంటుంది కదా! ఇంకొకటి ఏంటంటేనండి, మనకి ఎంత యూజ్ అంటే ఎవరైనా చుట్టాలొస్తే మనం ఇంట్లో ఏమున్నా లేకపోయినా కొంచెం గబుక్కుని కాఫీయో, పాలో ఇచ్చేస్తూ ఉంటాం కదా! అలా యూజ్ మనకి పాలు. ఇంకొకటి పండగలొచ్చినా, ఏమొచ్చినా గూడా స్వామికి నైవేద్యం ఈజీ నైవేద్యం ఏంటండి, పరమాన్నం పెట్టేసి నివేదన చేస్తాం. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటండి, గృహప్రవేశం అయితే ఏం చేస్తామండి పాలు పొంగిస్తాం. పాలు పొంగితే మన జీవితం కూడా చాలా బావుంటుంది అనేసి భావిస్తామనమాట. ఇంకొకటి సముద్రంలో ఉండే పాల సముద్రంలో ఉండే వైకుంఠనాథుడు, శ్రీమన్నారాయణ స్వామి, లక్ష్మీదేవి అక్కడ ఉంటారు కాబట్టి నిజంగా పాల కడలి కదండీ వాళ్ళుండేది. ఆళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం ఇంట్లో పాలు కూడా అలాగే సమృద్ధిగా ఉంచుకుందామండి. నిజంగా ఎప్పుడు మన ఇల్లు లక్ష్మి కళగా ఉండాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ. మీ రజని.